ఏవైనా అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టే మాట్లాడతారు తప్ప ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ అవసరాలు వాళ్ళే కదా పాపం, మనం కాదని ఎలాగనగలం. రైట్ సార్, గత 3 రోజులుగా చాలా కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కవితకు బెయిల్ రాబోతోంది అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి సార్. అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా కవితకి బెయిల్ వస్తుంది అని చెప్పి చెప్పారు. అండ్ ఫస్ట్ టైం అనుకుంటా సార్ కేటీఆర్ ఎంతమంది ఎమ్మెల్యేలతో ఎంతమంది ఎంపీలతో ఢిల్లీ వెళ్ళడం బెయిల్పై విచారణ జరుగుతున్న సందర్భంగా జగ్గారెడ్డి ఒక కామెంట్ చేశారు సార్. జడ్జి తీర్పు చెప్పకముందే బీఆర్ఎస్ నేతలకు బెయిల్ వస్తుందని ఎలా తెలుసు? కేటీఆర్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, అంత ఇదిగా మాట్లాడారు అంటే, బీఆర్ఎస్ నాయకులు అంత ముందే లీకులు ఇస్తూ ఉన్నారంటే మరి ఇది కోర్టు ధిక్కరణ కిందకి రాదా అని చెప్పేసి. ఆ లీకులు ఇవ్వడం అంటే వాళ్ళు ఏం జడ్జిమెంట్ వస్తుందని చెప్పలేదు. అసలు జగ్గారెడ్డి వ్యాఖ్యలే కోర్టు ధిక్కరణ అవుతుంది. అంటే జడ్జి ఇచ్చే తీర్పు వీళ్ళకి ఎలా తెలుస్తుందంటే జడ్జే చెప్పాలి కదా, ఇంకెవరు చెప్తారు? సో అందువల్ల ఇప్పుడు జగ్గారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంటెగ్రిటీని ప్రశ్నిస్తుంది. వీళ్ళకి రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు. విచిత్రం ఏంటంటే అది తమకు చుట్టుకుంటుందని ఆలోచించకుండా కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కడ నాకు తెలిసినంత వరకు అయితే కేటీఆర్ ఎక్కడ మా కవితకు బెయిల్ వస్తుంది అందుకే 20 మంది పట్టుకొని పోతున్నా అనలే నాకు తెలిసినంత వరకు. అంటే మరి 20 మంది పట్టుకొని పోయారంటే నేనే అన్నాను కానీ నిన్న 20 మంది పట్టుకొని పోయారంటే బీఆర్ఎస్కు అర్థమైపోయింది బెయిల్ రాబోతుంది అని. ఎట్లా అర్థమైంది? అంచనా ఉండొచ్చు. మనీష్ సిసోడియా తీర్పు తర్వాత అందరికీ అర్థమైంది కదా కవితకు బెయిల్ వస్తుంది. ఎందుకంటే కేసు ఒకటే, ఆర్గ్యుమెంట్లు సేమ్, బేసిస్ సేమ్. ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు 2022లో రిజిస్టర్ అయింది. ఇవాళ 2024లో ఉన్నాం. విచారణ పూర్తయింది. సాక్షులు 495 మంది ఉన్నారని అన్న తర్వాత అది మనీష్ సిసోడియా కేసు కవిత కేసు వేరు కాదు కదా, రెండు ఒకటే కేసుకు సంబంధించింది కదా. ఇప్పుడు విచారణ పూర్తయిందంటే కవిత కేసు కూడా విచారణ పూర్తయింది. మీకు కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది, రాకుండా ఉండదు. చూడండి మీరు, నా బెయిల్ రాకపోతే అన్యాయమే. ఇప్పుడు మనీష్ సిసోడియా అయితే ఒక టైం పీరియడ్ ఉన్నమా నిజం. మనీష్ అంటే టైం పీరియడ్ ఉండడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. సో దాన్ని బట్టి మనము ఆరోపణలు చేయలేం. ఇద్దరు కూడా మార్చిలోనే అరెస్ట్ అయ్యారు అంటే అదే ఇప్పుడు మీకు జడ్జి చెప్తే తప్ప తీర్పు ఎట్లా ముందు తెలుస్తుంది. అంటే మరి జగ్గారెడ్డి జడ్జిని అనుమానిస్తున్నాడా ఇది లీక్ అయిందని? అంటే పేపర్ లీక్ ఏది మన నీట్ ఎగ్జామ్ లీక్ లాగా సుప్రీంకోర్టు తీర్పు లీక్ అయింది అన్నాడు. చాలా అన్యాయం కదా, కోర్టు ధిక్కరణ అవుతుంది అది. ఎందుకంటే జడ్జిలకు ఎప్పుడు మోటివ్ యూ కెన్ కామెంట్ ఆన్ కోర్ట్ జడ్జిమెంట్. అందువల్ల కానీ కోర్టు తీర్పులు నువ్వు మోటివ్ అందుకే మరి వీళ్ళు మరి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు నమ్మకం ఏంటంటే మాకేది కాదు, వీఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ లా అనుకుంటారు. కానీ ఎందుకంటే మరి ఇప్పుడు అల్టిమేట్గా అంచనా ఉండవచ్చు, ఎందుకంటే ఈ కేసు అవుతుందని. ఇక మిగతా ఇంటర్ప్రిటేషనే. ఈడీ సరిగా అపోజ్ చేయదు అని కనుక ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకే బెయిల్ వస్తా అనుకున్నారు అంటే బీజేపీ నుంచి లింక్ అని ఒకరు అనొచ్చు. లేదు మనీష్ సిసోడియా కేసు ద్వారా అర్థమైపోయింది అంచనాతోనే పోయారని ఇంకోరు అనొచ్చు. మనకు తెలియదు కదా రీజన్. లేదు నష్టమైతే లేదు, పట్టుకొని పోతే బెయిల్ రాకపోతే రిటర్న్ వద్దాం, బెయిల్ వస్తే అడావుడు చేస్తానికి అవకాశం ఉంటుంది కదా అని పట్టుకపోవచ్చు. కానీ ఎలా ఎందుకు పట్టుకపోయారో ఎవరు చెప్పగలం? రైట్ సార్. ఇక రాజా సింగ్ గోషామహల్ ఎమ్మెల్యే